ఎంఆర్పిఎస్ ఉద్యమం మాలల్ని ఐక్యం చేసిందా మాదిగల? ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎప్పుడు పీడిత కులాలందరినీ ఐక్యం చేసింది. ఎస్సీ వర్గీకరణ కోసం 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎంఆర్పిఎస్ వచ్చినప్పుడు అరే కులం పేరు చెప్పుకోవాలంటేనే సిగ్గుపడేటోళ్ళు మాదిగాని చెప్పుకుంటున్నారు కదా, ఇదేంది అనే పద్ధతిలో కొద్ది ఆశ్చర్యానికి గురైంది సమాజం. ఆశ్చర్యానికి గురైన సమాజం నుంచి అరే నిజమే కదా, అందరు చెప్పుకుంటే తప్పలేనప్పుడు, రెడ్డి రెడ్డి అని చెప్పుకుంటే తప్పలేనప్పుడు, నాయుడు నాయుడు అని చెప్పుకుంటే తప్పలేనప్పుడు మరి మాదిగలు చెప్పుకోవడానికి ఏం తప్పు అనే పద్ధతిలో దాన్ని ఆత్మగౌరవ సూచనగా భావించుకున్నారు. ఎప్పుడైతే మాదిగలు తమ ఆత్మగౌరవంగా సమాజం ముందుకు వచ్చారో మనం ఎందుకు చెప్పుకోవద్దని చెప్పి మన పీడిత కులాల సమాజం కూడా గప్పుడే రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ సమయం చూడండి, అప్పుడు మనకు మా రోజు వీరన్న ఎంఆర్పిఎస్ ఉద్యమం అనంతరం ఓహో పీడిత కులాల్లో చైతన్యం తీసుకురావాలి, ఓకే ఐడెంటిటీ అలయన్స్ ఈ రెండు కలగలిపి చేయాలని చెప్పి ఆయన కూడా కొన్ని సంఘాలను ఏర్పాటు చేశాడు. ఎంఆర్పిఎస్ తర్వాత ఆదివాసులు తుడుగు దెబ్బ పెట్టారు, లంబడ నంగర పేరు పెట్టారు, ఓకే గౌన్ల మోకు దెబ్బ, గొల్ల డోల్ దెబ్బ, ఒడ్డర గన్ను దెబ్బ, చాకరులు చాకరీ దెబ్బ, ఇట్లా ఎంఆర్పిఎస్ వచ్చినాక దెబ్బలు బొబ్బలు కేకలు అన్నీ ఏకమైనాయి. ఓకే అదే సమయంలో వర్గీకరణ వ్యతిరేకించే క్రమంలో మాలలు ఏకం కాగలిగారు. వర్గీకరణ వ్యతిరేకించండి, ఇక్కడ మిగతా పీడిత కులాల సమాజం అంతా వాళ్ళ రైట్స్ కోసం ఏకమవుతే అందరూ వీళ్ళు ఒక జాతి రైట్ను అంగీకరించకుండా ఉండడానికి వాళ్ళు ఏకమయ్యారు. ఇది అన్డెమోక్రటిక్ సంబంధించిన వాయిస్ అది. ఓకే అంటే ఏకం కావడంలో కూడా లక్ష్యాలు ఉన్నాయి. మిగతా పీడిత కులాల మొత్తం సమాజం ఎవరైనా ఇంకోరు హక్కులు వద్దని ఎవరు చెప్పలే. మన బీసీలు చాలా సంఘాలు మేల్కొన్నాయి, ఎస్టీలో చాలా సంఘాలు మేల్కొన్నాయి, లేదా ఇతరత్ర వర్గాలు కూడా మేల్కొని వారు వాట కొడుతున్నాయి. ఎవరన్నా ఇంకొకరి వాట వాళ్ళకి వద్దు అన్ని మేమే అనుభవించాలని చెప్పి ఎవరన్నా అన్నారా? ఇప్పుడు దళితుల్లో కూడా బుడగ జంగాలు మేల్కొన్నాయి, డక్కలు మేల్కొన్నది, చిందు మేల్కొన్నది, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు మాలా మాదిగలతో పోల్చుకుంటే ఇంకా వెనుకబడ్డ దళిత కులాలు కూడా మేల్కొని మా వాట కూడా మాకు కావాలంటున్నాయి. కానీ అందరి వాట మేమే తింటామని చెప్పి వాళ్ళు ఏకమైనరు. అంటే ఒక అన్డెమోక్రటిక్. ఇప్పుడు మండల కమిషన్ అప్పుడు మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరగాలని చెప్పి ఆనాడు మన బీసీ సమాజం దళిత గిరిజనులందరూ రోడెక్కితే లేదు మండల కమిషన్ ఆమోదం పొందొద్దు, మేము అమలు జరగనీయమని చెప్పి ఎవరు రోడెక్కిండ్రు? అగ్రకులాలు రోడెక్కినాయి. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్నప్పుడు ఒక 80-90 సంవత్సరాల క్రితము మేము రిజర్వేషన్ ఆమోదించమని ఎవరు రోడెక్కిండ్రు? అగ్రకులాలు రోడెక్కి. భారతదేశ వ్యాప్తంగా 2 సందర్భాల్లో రోడెక్కింది అగ్రకులాలే. ఏది మిగతా కులాలకు మేము రిజర్వేషన్ ఆమోదించము అని చెప్పి. అంబేద్కర్ కాలంలో ఎస్సీ ఎస్టీలకు మనం మన కాలంలో మనం చూసాము. విపి సింగ్ గారి కాలంలో మనకు మండల కమిషన్ ఆమోదించారు. ఆనాడు అగ్రకులాలు మిగతా కులాలకు మేము రిజర్వేషన్ ఆమోదించమని చెప్పి రోడ్డు ఎక్కినాయి. ఇప్పుడు మొత్తం పీడిత కులాల సమాజం అంతా మా వాట మాకు కావాలంటుంటే పీడిత కులాల సమాజం పెడుతున్న డిమాండ్, అందులో మాదిగలు పెడుతున్న డిమాండ్ మేము ఒప్పుకోమని చెప్పి అగ్రకులాల మనస్తత్వంతో ఏకమై వీళ్ళు రోడ్ ఎక్కుతుండ్రు. అది ఐక్యత ఎట్లా అనిపిస్తుంది? అన్డెమోక్రటిక్ సంబంధించిన విషయం. అందువల్ల ఏకమయ్యారు, సమాజం అంతా ఏకమైంది. ఇప్పుడు మీరు దృష్టికి తీసుకొస్తున్నా నా తమ్ముడు కాదు మా అల్లుడు నాయన నువ్వు. ఓకే నేను ఒక మాదిగా ఇంటి బిడ్డను చేసుకున్నా కాబట్టి మా ఇంటి అల్లుడు అని చెప్తా ఉన్నాను అంతే. ఓకే ఓకే లైక్ చేయండి,